షర్మిల వర్సెస్ జగనే ఏపీ రాజకీయాల్లో ఎప్పటినుంచో ఏపీ రాజకీయాలను ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా పెద్ద షాక్. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక వ్యక్తికి సంబంధించిన పిల్లలు ఇట్లా కొట్టుకు చస్తున్నారేంట్రా బాబు అనే ఫీలింగ్లో చాలామంది సీనియర్లు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలను, అంటే రాజశేఖర్ రెడ్డి అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ టైం నుంచి కూడా రాజకీయాలు చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా మనం చిన్నపిల్లం, రాజశేఖర్ రెడ్డి సీఎం, చంద్రబాబు సీఎం, అంతకుముందు సీఎం అయినప్పుడు. సో విభజనకి ముందు రాజకీయాల మీద ఫుల్ గ్రిప్ ఉన్న వాళ్ళందరూ, రాజశేఖర రెడ్డి మరణానికి ముందు ఫుల్ గ్రిప్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదెక్కడ కూడా రా బాబు, అసలు ఎక్కడా చూడలేదు మేము, రాజశేఖర రెడ్డి బిడ్డలు ఇద్దరు కలిసి సీఎం పీఠం కోసం కొట్టుకోవడం ఏంటి, అంత పెద్ద తప్పు జగన్ ఏం చేశాడు, అంత పెద్ద తప్పు షర్మిల ఏం చేసింది, అసలు వైఎస్ విజయం ఎందుకు సెట్ చేయట్లేదు వీళ్ళని అనే రకమైనటువంటి డిస్కషన్లు ప్రజల మధ్య నడుస్తూ ఉండగా ఇప్పుడు అసలు శిస్తలు ప్రచండ యుద్ధం మొదలయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో ది మోస్ట్ బిగ్గెస్ట్ రెబెల్, ఫైర్ బ్రాండ్గా మాట్లాడుకునేటువంటి మంత్రి రోజా మీద షర్మిల తనదైన శైలిలో ఒక టార్గెట్ చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఆమె త్వరలోనే నగర్ నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారని, చిత్తూరు జిల్లా మొత్తాన్ని కూడా ఎస్పెషల్లీ కడప తర్వాత చిత్తూరు జిల్లా, ఈ రెండింటిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు వైఎస్ షర్మిల అని తెలిసింది. ఆ తర్వాత ఉత్తరాంధ్రను టార్గెట్ చేస్తున్నారని తెలిసింది. సో జిల్లాల పర్యటనలో భాగంగా రెండవ పర్యటనే ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవాలని వైఎస్ షర్మిల ప్లాన్ చేసుకున్నట్టుగా ఆమె బృందం నుంచి మనకు సమాచారం అందుతుంది. సో ఇదే కనుక జరిగితే ఇన్నాళ్ళు వైఎస్ షర్మిల గురించి పెద్దగా లైట్ కామెంట్లు వేసి ఎంత కాదనుకున్న తమ పార్టీ అధ్యక్షుడి సొంత చెల్లి కాబట్టి ఒక లిమిట్ వరకు మాట్లాడే ప్రయత్నం చేసిన వైసీపీ శ్రేణులు, ముఖ్యంగా మంత్రి రోజా, ఎందుకంటే ఆమె నోరు తెరిస్తేనే ఎవడైనా అమ్మ తల్లి నీకు దండం, నీతో నేను వేగలేను, నీలాంటి వ్యక్తులతో, నీలాంటి వాళ్ళతో నేను అసలు గొడవపడలేను అని కొంతమంది పారిపోయేవాళ్ళు ఉంటారు, కొంతమంది నీ స్థాయికి నేను దిగజారలేను అని వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు, నీతో నా వల్ల కాదమ్మా అని ఆమె స్థాయి ఎక్కువ అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు. సో ఈ రకమైనటువంటి వ్యక్తితో నేరుగా రంగంలో దిగుతుందంటే వైఎస్ షర్మిల ప్లానింగ్ ఎట్లా ఉంది? ఆమె చూడండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెని తెలిసి కూడా ఎంత హీనంగా ట్రీట్ చేస్తున్నారో వీళ్ళు అని ఒక రకమైన సింపతి ఏమైనా ఏం చేయడానికి ప్లాన్ చేస్తున్నారేమో వైఎస్ షర్మిల తెలియదు. కానీ త్వరలోనే నగర నియోజకవర్గంలో మంత్రి రోజా టార్గెట్గా ఆమె ఒక ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఆమె ఏం వెయిట్ చేస్తున్నారంటే 5th లిస్ట్ వస్తే కనుక వైసీపీది, అందులో చీరాల లేకపోతే పరుచూరు లేకపోతే ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, వాటితో పాటు నగర నియోజకవర్గాన్ని కూడా కన్ఫర్మేషన్ రాబోతుందని తెలుస్తుంది. ఆ ఏరియా కనుక కన్ఫర్మేషన్ వస్తే ఆ ఏరియాలో పాల్గొనేటువంటి ప్రోగ్రామ్స్ కనుక పెట్టుకుంటే అక్కడ ఇన్ఛార్జ్ కింద రోజాని జగన్ ఒకసారి కన్ఫర్మ్ చేస్తే మాత్రం టార్గెట్ రోజాని స్టార్ట్ చేయబోతున్నారు వైఎస్ షర్మిల అని తెలుస్తుంది. అది గనక స్టార్ట్ చేస్తే ఇక జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఎవ్వరూ ఆపలేరు వీళ్ళిద్దరి మధ్య యుద్ధాన్ని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రి రోజా ఒక పాయింట్ వరకు ఆగుతారో, ఆ పాయింట్ తర్వాత ఎంతగా రెచ్చిపోతారో గతంలో అసెంబ్లీ వీడియోలు ఎవరన్నా కొట్టండి, అసెంబ్లీ వీడియోస్ రోజా అని ఓల్డ్వి 2014 to 2019 మధ్యలో చూడండి, చాలా చెత్తగా గోలగోలగా ఉంటాయి అవి. సో ఆవిడ ఒక్కసారి కనుక ట్రిగ్గర్ అయ్యారంటే ఏం జరుగుతుందని ఎవరు ఊహించలేరు. సో వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ ఆర్కే రోజా మాత్రం జరగకూడదని కోరుకుంటున్నారు, వైసీపీ శ్రేణులే కోరుకుంటున్నాయి. ఎందుకంటే షర్మిలకి డ్యామేజ్ చేద్దాం అనుకునే వైసీపీకి రివర్స్లో డ్యామేజ్ అయ్యే పరిస్థితి యుద్ధం కనుక స్టార్ట్ అయితే. సో నగరి నియోజకవర్గాన్ని ఆమె టార్గెట్ చేస్తున్నారు షర్మిల ఇదే కారణంగా అని తెలుస్తుంది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన రాజకీయాన్ని నడుపుతున్నారు ఏపీ.